నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ సీఎంగా అయిన కూటమి ప్రభుత్వం అధికారం రాగానే ఆంధ్రప్రదేశ్ వైపు పెట్టుబడులకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇతర దేశాలు తిరిగి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నం చాలా అభినందనీయం. ఎందుకంటే రాష్ట్రంలో పెట్టుబడులు వస్తే యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామంది దానివల్ల ఉపాధి పొందుతారు. ఎందుకంటే అనంతపూర్లో చూస్తే కియా పరిశ్రమ అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు తేవడం, ఆ ఏరియా ఇప్పుడు రూపురేఖలు మారిపోయినాయి. ఎంతోమంది జీవనాధారం బతుకుతున్నారు. అందుకని చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు రావాలని కోరుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు దుబాయ్లోను, లోకేష్ గారు ఆస్ట్రేలియాలోను తిరుగుతున్నారు. ఎందుకంటే అక్కడ తెలుగువారు ఎక్కడున్నా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు రావాలని, అక్కడ తెలుగువారి అందరికి కూడా పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే, మాతృభూమిని మరవద్దు, అందరం కలిసి పుట్టిన ఊరు రుణం తీర్చుకోవాలి అని గల్ఫ్లోని తెలుగు ప్రవాసులకు చంద్రబాబు నాయుడు గారు పిలుపిస్తున్నారు. నేడు మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కు గేమ్ చేంజర్, అలాగే నేడు గూగుల్ విశాఖకు, ఏపీకి, తెలుగు జాతికి ప్రపంచంలో తిరుగులేదు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా తెలుగువారు ఉండాలన్నదే నా కోరిక అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఎందుకంటే వారిని గ్లోబల్ సిటిజన్గా చూడాలనుకున్నా కానీ గ్లోబల్ లీడర్స్గా ఎదుగుతున్నారు. స్వర్ణాంధ్ర లక్ష్యానికి సహకరించండి అని చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారండి. ఆయన దుబాయ్లో చంద్రబాబు నాయుడు గారు తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే జన్మభూమి, కర్మభూమి ఈ రెండింటిని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఏ దేశంలో ఉంటే ఆ దేశం కట్టుబాట్లను, రాజ్యాంగాలను గౌరవించాలి. అదే సమయంలో అందరం కలిసి జన్మభూమి రుణం తీర్చుకోవాలి అని చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడున్నా అందరిని మెప్పించడంలో తెలుగువారు ముందుంటారు. దుబాయ్ పాలకులను సైతం మెప్పించి ఇక్కడ హిందూ దేవాలయాన్ని కట్టడమే వారికి నిదర్శనం అనేది కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ ఎలా గేమ్ చేంజర్ అయిందో ఈ పొద్దు వైజాగ్కు గూగుల్ అలాగా గేమ్ చేంజర్ అవుతుంది అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇంకా లోకేష్ గారు చూసుకుంటే ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారండి. మీ పెట్టుబడికి మాది పూచి, ఒకసారి ఏపీతో చేతులు కలిపాక మీ ప్రాజెక్టు మాదే అని లోకేష్ గారు అంటున్నారు. అన్ని దశల్లో నిరంతరం పర్యవేక్షిస్తాం. 16 నెలల్లో 10 లక్షల కోట్ల పెట్టుబడులు. 2047కి గ్లోబల్ పవర్ హౌస్గా ఏపీ ఉంటుంది. వచ్చే జనవరి నుంచి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ సేవలు. ఆస్ట్రేలియా పర్యటనలో మంత్రి నారా లోకేష్ గారు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారేమో దుబాయ్లో, లోకేష్ గారేమో ఆస్ట్రేలియాలో. ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, ఎదగాలి, యువతకు ఉద్యోగాలు ఉండాలి అని ముందు చూపుతో ఇంకా 10 ఏళ్ళకు కావచ్చు, 15 ఏళ్ళకు కావచ్చు దీని ఫలాలు మనకు అందుతాయి. ఎందుకంటే ఇప్పుడు పెట్టుబడి పెట్టిన వాళ్ళు 5 ఏళ్లకో 10 ఏళ్లకో రూపురేఖలు మారుతాయి, మంచి సమస్యలు ఎదుగుతాయి. హైటెక్ సిటీ కట్టినప్పుడు కూడా అందరూ అలాగే అన్నారు. కానీ ఇప్పుడు హైటెక్ సిటీ దాని పరిసర ప్రాంతాలు ఎలా అభివృద్ధి చెందాయో మనకు అందరికీ తెలుసు. అలాగే ఈరోజు గూగుల్ వైజాగ్కు వస్తుందంటే లోకేష్ గారి యొక్క కృషి, చంద్రబాబు నాయుడు గారి యొక్క నమ్మకం. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, మీరు మాతృభూమిని మరవవద్దు, ఎక్కడ ఉన్నా కూడా మాతృభూమికి ఎప్పటికీ మరవండి అనేది కూడా చెప్తున్నారు. ఏమంటే చంద్రబాబు నాయుడు గారు శుక్రవారం చివరి రోజు అండి దుబాయ్ పర్యటన. అక్కడ ఒక హోటల్లో ప్రవాస తెలుగు ప్రజల సభలో చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అక్కడ తెలుగువారు ఉండాలనేదే తన కోరికగా పేర్కొన్నారు. తెలుగువారిని గ్లోబల్ సిటిజన్గా అన్నానని కూడా అంటున్నారు. ఇంకా ఏం చేస్తున్నారంటే తెలుగువారిని గ్లోబల్ సిటిజన్గా చూడాలనుకున్నానని, కానీ వారు నేను గ్లోబల్ లీడర్స్గా ఎదుగుతుండడం
గర్వంగా ఉందని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇంకా చూస్తే 2047 నాటికి హెల్తీ హ్యాపీ స్వర్ణాంధ్రప్రదేశ్ తన లక్ష్యమని, దానికి అందరూ సహకరించాలనేది కూడా చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారు. అత్యంత ప్రభావవంతమైన జాతి. నేను 30 ఏళ్ళుగా దుబాయ్ వస్తున్నా. ఇప్పుడు మీలో చూస్తున్న ఉత్సాహాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదు. 1995లో నేను సీఎం అయినప్పుడు తెలుగు వారందరికీ ఒకే మాట చెప్పేవాడిని, మీ పిల్లలకు ఆస్తులు ఇవ్వడం కన్నా మంచి చదువు చెప్పించండి అని చెప్పేవాడిని. ప్రపంచాన్ని జయించగల సత్తా తెలుగువారిది. హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్ను తీసుకొచ్చాను. అందులో ఉద్యోగం చేయడానికి వెళ్ళిన సత్యనారాయణల నేడు అదే సంస్థకు సీఈఓగా ఉన్నారు. చూడండి, చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్లో పనిచేసిన సీఈఓగా ఉన్న ఆయన ఈ వద్దు సీఈఓ అయినాడు. ఆయన ఏడాది జీతం 850 కోట్లు. తెలుగు జాతికి తిరుగులేదన్నది నా ప్రగాఢ విశ్వాసం. ప్రపంచంలో నెంబర్ 1 జాతిగా, అత్యంత ప్రభావితమైన జాతిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. తెలుగు జాతి ఎక్కడున్నా కూడా బాగుండాలి, ప్రపంచంలో అన్ని దిక్కుల తెలుగు వాళ్ళు ఉండాలనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, అప్పుడు మైక్రోసాఫ్ట్, ఇప్పుడు గూగుల్. హైదరాబాదు 25 సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఇప్పుడు ఎలా అభివృద్ధి చెందింది. దీనికి కారణం టీడీపీ. అప్పుడు హైదరాబాద్ గేమ్ చేంజర్గా మైక్రోసాఫ్ట్ ఐటీ ప్రమోషన్ పనిచేశాయి. ఇప్పుడు గూగుల్ కృత్రిమ మీద ఏఐ విశాఖ ఏపీకి గేమ్ చేంజర్గా నిలువనున్నాయనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. విశాఖలో గూగుల్ $15 బిలియన్ పెట్టుబడి పెడుతుందనేది, త్వరలో ఏపీ దిశ మారుతుంది అనేది కూడా చెప్తాం. ఒక రైతు కూలి బిడ్డ ఐటీ ప్రొఫెసర్ అయ్యాడంటే ఆ ఘనత టీడీపీదే. క్యాంటమ్ వ్యాలీ ఉండే ఏకైక దేశం భారత్ దేశం, అది కూడా ఆంధ్రప్రదేశ్. ఎప్పటికప్పుడు ఆలోచనలు మారుతూ ఉండాలి అనేది కూడా చెప్తున్నారండి. ఇంకా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఐటీతో విప్లవాత్మక మార్పులు వస్తాయని, గతంలో హార్డ్ వర్క్ చేయాల్సిన పని లేదు, స్మార్ట్ వర్క్ చేసే రోజులు ఉన్నాం. ఏపీలో ఐటీని ఉపయోగించుకొని విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాం. 16 నెలల్లో 750 సేవలను వాట్సాప్లో తీసుకొచ్చామనేది కూడా చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, తెలుగు ప్రవాసాల సభకు అన్యూన స్పందన లభించింది. గల్ఫ్ 4 మూలల నుంచి భారీ సంఖ్యలో వారు తరలి వచ్చారు. కువైట్, ఒమాన్, బ్రెయిన్, ఖత్తర్ దేశాల నుంచి పెద్ద ఎత్తున తెలుగువారు తల్లి రావడంతో సమావేశమందరం కిటకిటలాడింది. కార్యక్రమానికి హాజరైన తెలుగువారందరితోనూ చంద్రబాబు ఓపికగా పోటీలు దిగారు. మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి, ఏపీ ఎన్ఆర్ఐ చైర్మన్ ఏమూరు రవి తదితరులు పాల్గొన్నారు. చూడండి, మళ్ళీ ఇంకేం చేస్తున్నారంటే, రాష్ట్రానికి త్వరలో యుఏఈ ప్రత్యేక బృందం. సీఎంకు ఆ దేశ విదేశీ వాణిజ్య మంత్రి హామీ కూడా ఇచ్చారండి. మేము వస్తాము, మా బృందం అక్కడ ఆంధ్రప్రదేశ్కి వస్తుంది అనేది కూడా అక్కడ వాళ్ళు చర్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ తన వంతు ప్రయత్నంగా ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, జన్మభూమిని మరవవద్దు అనేది కూడా మన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఏమిటంటే, జన్మభూమిని మరవవద్దు అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ, మాతృభూమిని మరవవద్దు, అందరం కలిసి పుట్టిన ఊరి రుణం తీర్చుకోవాలి అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.